క్రీమ్ లో ఇయర్ విగ్లు, చిప్స్ లో కప్పలు, ఫ్లైట్ ఫుడ్ లో బ్లేడ్లు కనిపించిన తర్వాత ఇప్పుడు ట్రైన్ ఫుడ్ లో బొద్దింక దొరికిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు భారతీయ రైల్వేల ప్రీమియం రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ లో చోటు చేసుకుంది. అత్యాధునిక వందే భారత్ రైలులోనూ ప్రయాణికులు ఇలాంటివి అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న వందే భారత్ లో భారీ రద్దీకి సంబంధించిన వీడియో వైరల్ కాగా, తాజాగా రైలు సర్వే చేసిన ఆహారంలో బొద్దింక కనిపించడం కలకలం రేపింది. వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా వైరల్ గా మారింది. వందే భారత్ రైలు ఆహారంలో బొద్దింక కనిపించిందని ఫిర్యాదు చేయడంతో ఐఆర్సీటీసీ క్షమాపణలు చెప్పింది. సర్వీస్ ప్రొవైడర్ పై జరిమానా విధించాలని తెలిపింది. భోపాల్ నుండి ఆగ్రా వెళ్తున్న రైలులో ఐఆర్సీటీసీ ఇచ్చిన ఆహారంలో బొద్దింకలు కనిపించాయని ఒక జంట ఆరోపించింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో తన బంధువులకు ఇచ్చిన ఆహారంలో బొద్దింకలు కనిపించాయని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ లోని వినియోగదారు ఫిర్యాదు చేశారు. అతను తన ఫిర్యాదులో ఇలా రాశాడు: 18/6/2024న మా మామ అత్తమ్మ భోపాల్ నుండి ఆగ్రాకు వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్నారు. వారికి ఐఆర్సీటీసీ ఇచ్చిన ఆహారంలో బొద్దింక కనిపించింది. దయచేసి విక్రేతపై కఠిన చర్యలు తీసుకోండి. ఇకపై ఇలా జరగకుండా చూసుకోండి. అతను తన పోస్ట్ లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే మంత్రిత్వ శాఖను కూడా ట్యాగ్ చేశాడు. ఇప్పుడు పోస్ట్ ను షేర్ చేసిన 2 రోజుల తర్వాత ఐఆర్సీటీసీ క్షమాపణలు చెప్పింది. సర్వీస్ ప్రొవైడర్ పై పెనాల్టీ విధించబడిందని తెలిపింది. ఐఆర్సీటీసీ తన పోస్ట్ లో, సార్, మీ అనుభవానికి మేము క్షమాపణలు కోరుతున్నాం. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ కు తగిన జరిమానా విధించారు. మేము లాజిస్టిక్స్ పర్యవేక్షణను కూడా ముమ్మరం చేశాము. రైల్వే సర్వీస్ అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా వివిధ పోస్టుపై స్పందించింది. రైలులోని ఆహారంలో కీటకాలు కనిపించడం ఇది మొదటిసారి కాదని, ఇంతకు ముందు కూడా ఇలాంటి అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రైల్వేలో అందించే ఆహార సేవపై ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తాయి. ఫిబ్రవరిలో కూడా వందే భారత్ రైలులో తనకు లభించిన ఆహారంలో చనిపోయిన బొద్దింక కనిపించడంతో ఒక వ్యక్తి ఇదే విధమైన ఫిర్యాదు చేశాడు. అంతకుముందు జనవరిలో కూడా ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందే భారత్ రైలులో ఆహారంపై ఫిర్యాదు వచ్చింది.